వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రరావు గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీ. రామచంద్రరావు గారు, చెప్పండి, ఈరోజు భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏందనుకోవచ్చు? ఈ సంవత్సరం కాలంలో అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మాత్రం రెండు పోటాపోటీగా నడుస్తున్నాయి, కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఇంకా వెనుకబడే ఉంది. 8 మంది ఎంపీలను ఇచ్చినప్పటికీ, 8 మంది ఎమ్మెల్యేలను ఇచ్చినప్పటికీ, మళ్ళీ దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ ఎందుకు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వాడుకోలేకపోతున్నారు సమయాన్ని అంటే ఏమనుకో? రాంగ్ కాన్సెప్ట్ అది. ఈ నేరేషన్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కొంతమంది వాళ్ళ ఒక సహానుభూతి పనులు తీసుకున్న పని ఇది. ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు మన రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయం. బీఆర్ఎస్ పైన ప్రజలకు నమ్మకం పోయింది. కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఒక సంవత్సరం పరిపాలనలో ఇంత వ్యతిరేకత తెలంగాణలో వచ్చింది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, బీజేపీ నేను మాత్రమే ఆల్టర్నేటివ్. కానీ బీజేపీ ఇప్పుడు మీరు స్లో అయింది కనబడలే అంటారు కదా, అది రాంగ్. ఇప్పుడు మేము బీజేపీ గత 3 నెలల నుంచి కూడా దేశవ్యాప్తంగా కూడా సంస్థాగత నిర్మాణంలో ఉన్నాం. సంస్థాగత నిర్మాణం అంటే మేము మెంబర్షిప్ క్యాంపెయిన్ ఉన్నాం. ఇప్పుడు మొత్తం రాష్ట్ర అధ్యక్షుల నుంచి కింద బూత్ అధ్యక్షుల దాకా ప్రతి 6 సంవత్సరాలు మారేటటువంటి మా దగ్గర ఉన్నటువంటి ఒక సిస్టంలో గతంలో అయినటువంటి 2011లో 14లో, దాని తర్వాత మళ్ళీ 19లో, మళ్ళీ ఇప్పుడు 24లో ఇవి అవుతున్నటువంటి మార్పు, సంస్థాగత మార్పులు, కొత్త ఒక బాడీలు రావటము, ఇది బూత్ స్థాయి నుంచి మారుతుంది. కాబట్టి ఇది ఒక 3 నెలల ప్రక్రియ. ఈ 3 నెలల సంస్థాగత ప్రక్రియ కాబట్టి దేశవ్యాప్తంగా కూడా మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా మా ఒక సంస్థ నిర్మాణం మీద ఉన్నది. సంఘటన రచన అంటాము. ఈ సంఘటన నిర్మాణం ఉన్నాం కాబట్టి మీకు మా పొలిటికల్ యాక్టివిటీస్ తక్కువ కనబడుతున్నాయి. బట్ అయినా కూడా మేము చేస్తున్నాం. రైతుల మీద మేము చేసాం. ఈ ఒక 1 ఇయర్ పరిపాలన మేము వ్యతిరేకత మేము చేసాం. స్కూటర్ ర్యాలీ చేసాం, మోర్చాల ర్యాలీ చేసినాం, అన్ని రకాలైనటువంటి రైతుల కొనుగోలు కేంద్రాలు పోయినాం. మా నాయకులు మొత్తం మన ఫ్లడ్స్ వచ్చి అన్ని పోయినాం. మూసి నిద్ర చేసినాం, హైడ్రా వ్యతిరేకంగా పోరాటం చేసినాం. ఇవన్నీ చేసినాం కదా, ఎక్కడ కూడా తగ్గలే. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ మాకు ఇస్తుందా పబ్లిసిటీ లేదా, దాని మీద మాకు సంబంధం లేదు. మేము కార్యక్రమాలు చేస్తున్నాం, మేము ప్రజల దగ్గర పోతున్నాం, ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు. రేపు మీడియా కూడా మా పనితీరు చూసి మాకే స్పేస్ ఇస్తుంది. డెఫినెట్ నేను చెప్తున్నా కదా, రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీకు మీడియా తప్పకుండా స్పేస్ ఇస్తుంది. ఈ స్పేస్తోనే భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తాము. దట్ ఈస్ అవర్ మోటో. ఓకే, స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా సత్తా చాటుతారా? ఇక్కడ కూడా 3rd ప్లేస్ 4th ప్లేస్ వెళ్ళిపోతారా? ఫస్ట్ ప్లేస్. మీకు అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. రేపు జిహెచ్ఎంసీ, వరంగల్ ఇవన్నీ కూడా బీజేపీ గెలుస్తుంది పక్క. మీరు రాసుకోండి. నేను చెప్తున్నా, ఈ రోజు ఉన్నటువంటి 25th డిసెంబర్ వాజ్పేయి గారి బర్త్డే, క్రిస్మస్ నాడు ఈరోజు మీకు చెప్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థలో నంబర్ 1 ఉంటుంది. ఈరోజు గ్రామాల్లో మీరు పోంటే బీజేపీ అంటున్నారు. యువకులు ముఖ్యంగా మహిళలు, మీకు 45 లక్షల మంది లాభార్థులు ఉన్నారండి స్టేట్లో. కేంద్ర ప్రభుత్వం లాభార్థులు. మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు గత 10 సంవత్సరాల నుంచి 10 లక్షల కోట్లు ఇచ్చాం. ఇవన్నీ ఇప్పుడు మేము బయటకు వచ్చిన ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అందుకనే మాకు 8 సీట్లు పార్లమెంట్ ఇచ్చారు. కాబట్టి మీరు దాంట్లో అనుమాన పడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరు కూడా వెనక్కి వెళ్ళిపోతారు. బీజేపీ విల్ బి నంబర్ 1 ఇన్ ది లోకల్ బాడీ ఎలక్షన్స్. సార్, ప్రధానంగా రాష్ట్ర అధ్యక్షుడి రేస్లో మీ పేరు వినిపిస్తుంది. ఆల్రెడీ మీరు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు. ఇన్ని రోజులుగా పార్టీలో సీనియర్ కార్యకర్త దగ్గర నుంచి ఇప్పటి వరకు పార్టీ జెండా మోస్తూనే ఉన్నారు. సో డెఫినెట్గా మీకు అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు సార్. నేను అవకాశం నాకు ఉంటే నేను చెప్పడానికి లేదు. ఎందుకంటే మా పార్టీలో క్రమశిక్షణ పార్టీ ఎవరు నిర్ణయం చేసే వారికి దానికి పద్ధతి ఉంటుంది. మాకు ఎలక్షన్స్ ఉంటాయి. మండల్ నుంచి జిల్లా, జిల్లా నుంచి బూత్ నుంచి మండల్, మండల్ జిల్లా, జిల్లా నుంచి స్టేట్ నుంచి నేషనల్. సో కాబట్టి నాకు అవుతుంది. నేను చెప్తే నా అవివేకత, నేను క్రమశిక్షణని దాటినట్టు అవుతుంది. నేను అంటే నా పేరు పరిశీలన ఉందని చెప్పి నాకు తెలిసింది. నేనేదో అడగలేదు, నేను ఎవరిని అడగలేదు. నా పేరు పరిశీలన ఉందని చెప్పి ప్రజా సాధన తెలిసింది. వస్తే డెఫినెట్గా పార్టీని ముందు తీసుకుపోతాం. డెఫినెట్గా మా దూకుండా తక్కువ ఏం లేదు. మేమంతా నెక్స్ట్ లైఫ్ కొట్లాడి అందరితో కొట్లాడి వచ్చినాం మీ ఇక్కడ దాకా. మామూలుగా
ఏదో దాంతో రాలే ఇక్కడ 45 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాలు చేసి బీజేపీలో ఏబీపీలో ఆర్ఎస్ఎస్ చేసి ఈ దాకా వచ్చినాం. సో కాబట్టి మా దూకుడు విషయంలో ఎవరు అనుమానపడాల్సిన అవసరం లేదు.